ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. ఇది ఎలా ఉంటున్నారు ఇంట్లో? మా నాన్నగారు కదా, మరి మేము ఉండిపోతే ఎవరుంటారు? బ్యాటింగ్ అయినా పాస్కి అయినా ఇంట్లోనే ఆ పాపే మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్కి స్పిన్ వేసి కిందకి ఎక్కడో తీసుకెళ్ళి అరుస్తారు సార్. బియ్యానికి వెళ్తాను అడుక్కోవడానికి, గుళ్ళకి ఏదైనా పండుగలు గట్రా వస్తే గుళ్ళకి వెళ్తాము, అడుక్కొని అవి తెచ్చుకొని బియ్యం, డబ్బులు వాటితో అవి ఇవి కొనుక్కుంటాము. మీకేం కావాలి? ఎలాంటి హెల్ప్ కావాలి? నాన్నగారికి బాగుంటే చాలు. ఆ వ్యాధి ఏదో ఉందో అది తగ్గిపోతే చాలు. మరి తర్వాత నాన్నగారు ఇంకా పోషిస్తారు, మీ నాన్నగారు పోషిస్తారు. అమ్మ, మీరు అధైర్యపడద్దు. మిమ్మల్ని ఇప్పుడే మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. మంచం పట్టిన తండ్రి, అలాగే బడికి వెళ్తున్న చెల్లి, వీరిద్దరికీ తల్లిగా మారిన బాలిక. అసలు ఆడుతూ పాడుతూ సరదాగా చదువుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండే ఆ బాలికకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది? కనీసం వారు పోషింపబడ్డానికి కానీ, జీవించడానికి కానీ, ఉండడానికి ఇల్లు కానీ లేని పరిస్థితి. అవకాశం లేని పరిస్థితుల్లో గుడిమెట్ల దగ్గర యాచన చేసుకుంటూ బ్రతుకుతున్న ఆ బాలిక కుటుంబానికి ఈరోజు నా సమాజం నా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా సాక్ష్యం టీవీ సేవా కార్యక్రమాలని ప్రారంభిస్తోంది. రండి, వెళ్దాం, వారికి తగిన చేయూతనిద్దాం.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బుడగ జంగాల కాలనీ అంటారన్నమాట. ఈ కాలనీలో వాళ్ళు ఉంటున్న నివాసం అయితే చాలా పైకి వెళ్ళాలి, కొండ అంటే సరైన మార్గం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో తన తండ్రిని బాగు చేయించుకోవడం కోసం బయటికి హాస్పిటల్కి ఎక్కడికైనా తిప్పాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. సో ఇంకో విషయం మీకు చెప్పాలి, వాళ్ళు చలికాలమైనా ఎండాకాలమైనా వర్షాకాలమైనా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కటిక నేల మీదే వారు పడుకునే పరిస్థితి. విషపురుగులు సంచరించే ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైనది. అందువలన వారిని దృష్టిలో ఉంచుకొని ఒక మంచాన్ని అయితే ఈరోజు పర్చేజ్ చేయడం జరిగింది, వారికి ఇవ్వబోతా ఉన్నాం. ఎట్టకేలకు ఎవరైతే నిరుపేద కుటుంబం మంచం పట్టిన తండ్రిని, అలాగే స్కూల్కి వెళ్తున్న చెల్లిని, వారిద్దరిని కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటూ వారిని పోషించి ఎన్నో అవస్థలు పడుతున్న వారి కుటుంబానికి మనం వారి ఇంటికి చేరుకోగలిగాం. నాకు చేతనైనంతలో చేయూతనివ్వడానికి ఇక్కడికైతే వచ్చాను నేను. అయితే ముందుగా వారితో మాట్లాడే విషయాలని, అసలు ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు వీళ్ళకి ఇంత దారుణమైన పరిస్థితి వీరికి నెలకొందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసిన విషయం అయితే కోవిడ్కి ముందే, అంటే గత 10 సంవత్సరాల క్రితమే వీరి తల్లి అనారోగ్యంతో చనిపోయినట్లు తెలిసింది. అలాగే ఆయన తండ్రి ఎవరైతే భవానీ ఉన్నారో, ఆ భవానీ తండ్రికి కోవిడ్కి ముందే కాలు ఇన్ఫెక్షన్ అవ్వడం, పెద్ద గాయం అవ్వడం. సో వీరేమో కొండ మీద ఉంటున్న నివాసం కూడా, ప్రస్తుతం ఉంటున్న నివాసం వీరి సొంతది కాదు, ఎవరో మీరు ఇక్కడ ఉండండి అని ఇస్తే వారు కొంచెం ఈ తార్పణలు గట్రా వేసి ఇలా ఉంటున్నారు. ఇది కూడా సమయం అయిపోతుందని చెప్పి వారు చెప్తున్నారు. ఇన్ని బాధలు పడుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వారి కుటుంబాన్ని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. నమస్తే అండి. సార్. త్రినాథ్ గారు, సార్ ఎలా ఉన్నారు? అంటే మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడగడానికి కూడా నాకు అసలు మనసు అంగీకరించట్లేదు, మాట వరుస కాకపోతే ఎలా గత ఉన్నారు 10 సంవత్సరాల కింద అనారోగ్యంతో మా ఆవిడ చనిపోయిన కానించి ఇంకా నా పరిస్థితి కూడా ఇంకా అలాగా క్షీణించి ఈ కాలు వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి ఇప్పుడు ఇది కాలు రాదు, చెయ్య రాదు, ఈ కాలు కుళ్ళిపోయి లోపల స్మెల్ వచ్చేసి ఇలాగే చాలా ఇబ్బందులు పడుతుంటే 2 పాపలకి పెళ్ళి అయిపోయింది సార్. 2 పాపలు ఉన్నది, పాప చదువుతుంది. ఆ పాప కాలక్షేపం అయితే వ్యాపారం చేస్తే వ్యాపారం చేస్తుంది, డబ్బులు లేనప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో భిక్షాటకానికి పోయినట్టుగా వెళ్ళి ఇలా కూడా మమ్మల్ని పోషించడం చేయడం. ఉన్నానికి ఇల్లు కూడా కాదు, ఇది సైట్ వేరే వాళ్ళది. అది ఇప్పుడు ఆల్రెడీ వచ్చి 3 సంవత్సరాలు అయిపోతుంది సార్. 8 నెల ఆగస్టు నెల వస్తే 3 సంవత్సరాలు అయిపోతుంది. మా వాళ్ళందరూ కలిపి 3 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు అనేసి ఆ సైట్ కాళ్ళు అడిగించి ఇక్కడ వేసారు సార్. అంటే మీ తాలూకా మీ సామాజిక వర్గం అంతా మీకు కొంచెం ఇక్కడ ఉండడానికి మీకు సపోర్ట్ చేసి ఇక్కడ వేయించారు సార్. రేపు ఆగస్టు నెల వస్తే 3 సంవత్సరాలు. అసలు ఇలాంటి వాతావరణంలో, ఇంత చలిలో, అలాగే ఇంత వేడిలో ఎన్ని సంవత్సరాలుగా తలుపులు లేక, గోడలు లేక, అసలు పైన టాప్ కూడా లేక
ఇద్దరు పిల్లలతో అసలు ఎలా ఉండగలుగుతున్నారు? అసలు మీరు ఎలా ఉంటున్నారు? అసలు తెలుసుకుంటేనే అసలు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. మరి ఇంకా గత్యంతరం లేదు. మరి ఇంకా నాకు అవకాశం మీకు లేదు, మీరు చూస్తున్నారు. మరి నాకు అవకాశం ఉంటే ఇప్పుడు కష్టపడే విధానం నాకుంటే పిల్లలకి ఇప్పుడు మీకు ఆ గాయం ఉంది కదా, ఆ గాయాన్ని తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళలేదు మీరు? వెళ్ళడానికి అది కూడా అవకాశం లేదు సార్. హ్మ్. మరి ఆ అవకాశం లేదు. తీసుకెళ్ళి అక్కడ చూసి ట్రీట్మెంట్ చెప్పించి చేయించి అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టించి అక్కడ కష్టాన్ని చూసి ఎక్కించి అంటే ఈ పైనుంచి కొండ కింద వరకు తీసుకెళ్ళి పైకి ఎక్కించే ఎవరో మీకు సహాయం లేదు? లేదు సార్. అందుకే బ్యాటింగ్ అయినా పాస్కి అయినా ఇంట్లోనే ఆ పాప మొత్తం. అయ్యో. తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసి కిందకి అక్కడ తీసుకెళ్ళి అరుస్తారు సార్. ఇక్కడ నడిచే అవకాశం అనేది లేదు సార్. ఇప్పుడు ఆ పాప ఉండడం వల్ల పరిస్థితి ఇలాగ ఉంది. లేకపోతే ఇంకా ఇబ్బంది అయిపోయింది సార్. ఈ పాప చిన్న పాప చదువుకుంటుందా? 6వ తరగతి చదువుతుంది సార్. కానీ ఏదో నాన్న బతుకున్నంత వరకు అంతే. మరి ఇంకా నేను చచ్చిపోతే ఇంకా చదివించే అవకాశం ఉంది. మీరు చనిపోరు, మీకు అంతా బాగానే ఉంటుంది. మీకు మేము ఉన్నాం, మేము దగ్గరుండి పాపను 9వ తరగతి వరకు చదివించాను సార్. ఓకే. ఇంకా 10th అయిపోతే ఇబ్బంది రాకపోను. మా యోగాన్ని బట్టి మరి ఏదో. ఆ పాప ఎంత చదువుకుంది? ఆ పాప మొత్తం 6వ తరగతి చదివింది. ఇంకా మరి ఇంకా నా వల్ల ఇంకా అంటే 5వ తరగతి పూర్తయిపోయి 6 క్లాసులోకి వెళ్ళింది ఈ పాపలాగా. మరి నాకు అవకాశం లేక మరి చూసే దిక్కు లేక మానిపించాను సార్. మానిపించేసి ఇంక ఈ పిల్లని చదివిస్తున్నాను సార్. మరి రోజు వంట మొత్తం లైన్కి వెళ్ళడం. మీరు బాత్రూమ్కి వెళ్ళినా మరి చెప్తున్నాను సార్. ఇంట్లోనే ఒక స్టూల్ ఉంటుంది సార్, ఉంటుంది కొట్టేసి దాని మీద ఇంట్లోనే పాస్కి అయితే డొక్కు ఈ 2 తీసుకెళ్ళి ఆ పాప బయటికి తీసుకెళ్ళి పారేస్తుంది సార్. ఎక్కడ అనకూడదు కానీ ఆడపిల్లలతో ఎక్కడ ఉన్నా సరే ఎవరు వచ్చి కూడా ఇక్కడ మాట్లాడడం కానీ చేయడం కానీ ఎంత సాయం చేసినా సాయం చేస్తున్నారనేసి పదే సార్లు మనం అడగలేం కదా సార్. మనకే అంటూ మరి వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉంటుంది. మనము ఏమైనా అడగ. అందుకే ఆ పాపని లైన్ పంపించడం, సామాన్యులకి ఏమైనా వ్యాపారం చేస్తే చేయడం, లేదంటే అవి అయిపోయాయి అనుకో ఎక్కడికో పూట కాలక్షేపణకి పాటుకెళ్ళడం, అవి తెచ్చుకోవడం. అంగలుగా ఆ పాప వల్ల ఇలా జరుగుతుంది సార్ మా కుటుంబం. అంటే పొజిషన్ ఇలా ఉంది సార్. మరి సామాన్లు అమ్మే ఇది లేదు కదా, మరి భిక్షాటనైనా? భిక్షాటనకి వెళ్తా సార్. మరి ఆ గుడి దగ్గర అడుక్కోవడానికి, లేదంటే ఎవరైనా పెడుతుంటారా? ఊళ్ళంటే వెళ్తారు కదా, వాళ్ళు ఇచ్చిన బట్టలు, మరి మీ నాటోలు సాయం చేసిన మీరు ఇచ్చిన బట్టలు, రైస్ గీసి అవి ఉంటుంది కదా సార్, అయ్యా వాటితో కాలక్షేపం అవుతుంది సార్. అంతే తప్ప మాకంటూ ఉంటావా ఒక ఆదాయము లేదు, ఒక రూపాయి సంపాదన వచ్చే అవకాశము లేదు. ఇంకెలా ఉంటుంది? ఇంకే ఆదాయం ఇదంతా ఇలా ఉంది కదా, ఎందుకు వల్ల ఇలాగ అయింది? ఇది కాలిపోయాను సార్. అవునా? కాలిపోయాను సార్. ఎలా జరిగింది అంటే మరి ఈ సమస్యల వల్ల, ఈ భార్య చనిపోయిన వల్ల, ఈ అప్పుల వల్ల, ఇల్లు అమ్మేయడం, ఇవన్నీ చేయడం, ఈ సమస్య ఇవన్నీ పడిపోయి నాకే మనసు అయితే గ్యాస్ బండ్ వల్ల ఏదో వంట వండుకున్నప్పుడు చేసినప్పుడు మరి ఆ పాపలు చిన్నవారు. ఈ పాప 2వ సంవత్సరం పాప. మరి ఆ పాప ఇంకా కొంచెం తక్కువ. దానివల్ల గ్యాస్ పేలిపోయి ఇంకా మరి ఆ యోగం సార్ ఇంకా బాధపడకండి. అయిపోయింది, ఇలాగైపోయింది. హాస్పిటల్ కేహెచ్లో వేశారు సార్. ఆ కరోనా వచ్చిన దాకా హాస్పిటల్లో ఉన్నారు. అక్కడి నుండి అక్కడే ఇన్ఫెక్షన్ అయ్యింది. ఆ మూమెంట్లో ఉంటే కొన్ని అక్కడేమో స్టేట్మెంట్ ఏమో జరిగినామో, కానీ ఈ కరోనా వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా పేషెంట్లు అందరినీ పంపించేస్తారు సార్. వాళ్ళకి ఇంటికి వచ్చిన కాడి నుంచి ఇంకా స్టేట్మెంట్ ఏం లేదు సార్. ఇంకా అవకాశం లేదు. అలాగైనా అక్కడ చూసేవాళ్ళు చూసినంతవరకు చూశారు. మళ్ళీ తీసుకెళ్ళి జాయిన్ చేసి ఉండాలా చేయాలంటే దానికి మనకి పెట్టుబడి పెట్టడానికి అవకాశము లేదు. అక్కడ చూసే తాలూకు విధానం లేక ఈ 7-8 సంవత్సరాలు బట్టి ఇంక ఉన్నాం సార్. సరే, మీకు ట్రీట్మెంట్ చేస్తే తగ్గుద్ది అది, ఆ గాయం ఇబ్బంది లేదు. మీరు హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, మీరు జాయిన్ అవుతారా? జాయిన్ అవుతామని సార్ కదా సార్. ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు, మీన రూపంలోని ఆ మిమ్మల్ని పంపించి మా ఎందుకు చక్కగా అన్ని మంచి రోజులు వస్తాయి సార్. మీరు అధైర్యపడద్దు. చక్కని బిడ్డలు ఉన్నారు సార్. అదే సంతోషం సార్. తప్పకుండా చేద్దాం. అసలు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం మీకు ఇలా? మా నాన్నగారు కాలిపోయిన తర్వాత నుంచి. ఎలా జరిగింది యాక్సిడెంట్? అంటే ఆ గ్యాస్ బండ పేలిందా ఏంటి? గ్యాస్ బండ్ పేలిపోయింది. అంటే వంట చేస్తున్న టెన్షన్లో అలా అవి తలుచుకొని. ఎవరు, మీ నాన్నగారా? పేలిపోయింది.
ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు మీరు మీ వయసు ఎంత అప్పుడు? చిన్నది మేము, నీకు గుర్తుందా? నాకు గుర్తులేదు. మీ చెల్లి చిన్నదా? బాగా బాగా చిన్నదే. ఓకే. అప్పుడు ఎంతమంది? మీ ఇద్దరే ఉన్నారా? మీ అక్కలు ఎవరు ఉన్నారా? ఇంకా అక్క ఉండేది, ఆ. మా అక్క మరి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? స్కూల్కి వెళ్ళేదానివా నువ్వు? స్కూల్కి వెళ్ళేదాన్ని. నాన్నగారు బాగుండేటప్పుడు వెళ్ళేదాన్ని. ఓకే. 4th క్లాస్ వరకు చదువుకున్నాను, 4వ తరగతి వరకు. బాగా చదువుకునేదానివా? మరి ఎందుకు మానేసావు స్కూలు? మరి నాన్నగారికి చూడడానికి ఎవరు లేరు. అక్కకి కూడా, అక్క అప్పుడు వెళ్ళేది స్కూల్కి. ఓకే. అది చదువుతుంది కదా ఇంకెంతలోనే 2 రోజులు అది 2 రోజులు ఈయన వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత అక్కకి సంబంధాలు వచ్చి అలా ఇంటికాడ ఉండేది. నేను వెళ్ళిన తర్వాత తనకు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత నాన్నగారికి నేను ఉండి తర్వాత చెల్లిని జడలేసి తాను చెప్పి స్కూల్కి పంపించేవారు. ఓకే. మరి ఇంటి దగ్గర వంట అది నేనే చేసేదాన్ని. లైన్కి వెళ్ళి వచ్చి వంట అవన్నీ చేస్తాను. నాన్న దగ్గర చూడడం, బాత్రూమ్ టాయిలెట్ అన్నీ తీయాలి నేనే. అసలు బయటికి బాత్రూమ్కి వెళ్ళలేడా? వెళ్ళలేడు అసలు. ఇక్కడికి కాలు ఇడ్చుకుంటే ఇక్కడ నించుంటారు. నించొని అన్నం ఇక్కడికి వచ్చి బ్రష్ గట్ ఎత్తే బ్రష్ గట్ చేసి ఆ తర్వాత చైర్మన్ గట్ నీళ్ళు వేసి ఆ తర్వాత తిని అక్కడ మంచి మనకి వెళ్ళిపోతారు. కాలు ఇడ్చుకుంటున్నా ఒక కాలే, ఇంకో కాలు బాగా వాచిపోయింది కదా, పురుగు పట్టింది. దానివల్ల ఇంకో కాలు తీయలేరు. మరి హాస్పిటల్కి మరి ఎక్కడ తీసుకెళ్ళలేదా మీరు? ఎవరికి చెప్పలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలని? తీసుకెళ్ళమని చెప్పడానికైనా డబ్బులు అవన్నీ ఉండాలి కదా, అందుకే. మరి తీసుకెళ్ళే వాళ్ళు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదా నాన్న? గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నా నాన్న దగ్గర ఉండాలి కదా, బాత్రూమ్ అని టాయిలెట్ అని తీసుకెళ్ళడానికి ఎవరైనా ఉండాలి కదా. అవును, ముందుకు రావాలి కదా, అందుకే. స్మెల్ బాగా విపరీతంగా వస్తుంది కదా. మేము ఇక్కడ నిలబడితేనే అంత స్మెల్ బాగా వస్తుంది. అసలు మేము నిలబడలేని పరిస్థితి. ఇది ఎలా ఉంటున్నారు ఇంట్లో? మా నాన్నగారు కదా, మరి మేము ఉండిపోతే ఎవరు ఉంటారు? సో ఇప్పుడు మీరు బ్రతకడానికి ఏం చేస్తుంటాను మామూలుగా? బియ్యానికి వెళ్తాను అడుక్కోవడానికి. గుళ్ళకి ఏదైనా పండుగలు గట్రా వస్తే గుళ్ళకి వెళ్తాము. అడుక్కొని అవి తెచ్చుకొని బియ్యం డబ్బులు వాటితో అవి ఇవి కొనుక్కుంటాము. ఈ మధ్యన అంటే జోయి అని వాళ్ళు వచ్చారు, సామాన్లు గట్రా ఇచ్చారు, సిల్వర్ సామాన్లు తెపాలు గట్రా అమ్ముకుని. తెపాలు అయిపోతే మళ్ళీ అలాగే వెళ్తాను. సరే, ఇప్పుడు మీకేం కావాలి? మీకు ఎలాంటి హెల్ప్ కావాలి? నాన్నగారికి బాగుంటే చాలు. మీ నాన్నగారికి ఆ వ్యాధి ఏదో ఉందో అది తగ్గిపోతే చాలు. మరి తర్వాత ఇంకా పోషిస్తారు, మీ నాన్నగారు పోషిస్తారు. ఏ గుడుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మీ నాన్నగారు పని చేసుకుంటే ఏం చేసేవారు? మీ నాన్నగారు ముందు పెయింటింగ్ చేసేవారు, పెయింటింగ్ పనికి వెళ్ళేవారు. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మా నాన్నగారు బాగా అవడం కావాలి. రెండోది మీరు కొంచెం పోషణ పడడానికి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నా మీ నాన్నగారిని వదిలి వెళ్ళలేని పరిస్థితి కదా. నువ్వు మీ చెల్లిని చదివించుకోవాలి, చక్కగా మీ చెల్లిని చదివించుకో. చాలామంది దాతలు ముందుకు వస్తారు. ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను, వీరికి చేతనైన సహాయం మీరు చేయండి. ఈరోజు సాక్ష్యం టీవీ ద్వారా మేము మాకు కలిగిన దాంట్లో మేము వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాం. మరీ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఉంటున్న ఇంటికి మీరు చూడొచ్చు, కనీసం ఒక తలుపు కానీ ద్వారబంధం కానీ ఒక గోడ కానీ ఏమీ లేని పరిస్థితి. పైన కమ్మలు కూడా లేవు. ఎప్పుడెప్పుడో వేసిన ఆ తార్పణలు చిరిగిపోయే పరిస్థితి. వర్షం వచ్చినా కారిపోతే రేపు రానున్న ఎండలో. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ స్థలం కూడా వీళ్ళది కాదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనసు కరిగి ఉండనిచ్చారు. వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోయే పరిస్థితి. మరొక 2-3 నెలల్లో ఈ స్థలాన్ని వేకేట్ చేయాలన్నమాట. ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా ఈ కుటుంబం మీద దృష్టి పెట్టి వీరికి హెల్ప్ చేయాలని ఈ సందర్భంగా సాక్ష్యం టీవీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అమ్మ, మీరు అధైర్యపడద్దు. మిమ్మల్ని ఇప్పుడే మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. కొన్ని రోజులు మీరు చక్కగా వండుకొని తినడానికి కొన్ని సామాన్లు కూడా మేము తీసుకొచ్చాం. అలాగే వీళ్ళు కిందన పడుకుంటున్నారు.
వెనకంతా మొత్తం కొండ తుప్పలు అన్ని డొంకలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెట్టినా. సో కిందన పడుకుంటున్నారు. ఈ చలికాలం ఎండాకాలం అంటే విషపురుగులు అవి సంచరించే పరిస్థితి. ఇందుకోసం వారికి ఒక మంచాన్ని కూడా తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇగో మీరు పడుకోవడానికి ఈ మంచాన్ని అయితే ఏర్పాటు చేసాం. దయచేసి ఇది నా డబ్బులతో అయితే కాదు. ఈ మంచం ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో విశాఖపట్నం విశాలాక్షి నగర్లో సురేష్ మోదీనా అనే వ్యక్తి, ఆ లైన్ మ్యాను, ఆయన నాకు బాగా ఆప్తుడు. సో నేను ఎలా వెళ్తున్నాను, వాళ్ళకి కావాల్సినవి కొన్ని పట్టుకెళ్తున్నాను అంటే, అలాగ కాదండి, మాకు ఏదైనా నేను చేయాల్సింది ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే, సో నేను ఈ రకంగా చెప్పాను. వాళ్ళకైతే ఒక మంచం కావాలని చెప్పాను. ఆయన ఏర్పాటు చేశాడు. వెళ్ళి కొనేసి తీసుకొచ్చాం. హ్యాపీగా మీరు కిందనే కదా పడుకున్నారు, చక్కగా పడుకోండి. ముందు రోజుల్లో అన్ని మంచి రోజులే వస్తాయి. మీరు అధైర్యపడద్దు. ఇవి ఉల్లిపాయలు, ఓకే, కారం, చక్కగా పాలు తీసుకొచ్చాను. చక్కగా మరబెట్టుకొని ఇద్దరు తాగండి. బ్రష్ చేసుకొని తాగండి. బ్రష్ అయిన తర్వాత బిస్కెట్లు తినండి. ఇంకా స్నానం చేయాలి బ్రష్ అయిపోయిన తర్వాత. సబ్బులు, చక్కగా తలకి ఆయిల్, అలాగే వంట చేసుకోవడానికి ఆయిల్, అలాగే సాల్ట్, బట్టలు తుక్కోవడానికి, స్నానం చేయడానికి షాంపూస్, ఇంకా పసుపు. ఇవన్నీ మీ ఆంటీ కట్టారు దగ్గరుండి. సో షుగరు, పాల్లో కలుపుకొని తాగడానికి షుగరు. చక్కగా ఉప్మా చేసి పెట్టండి డాడీకి. అలాగే కందిపప్పు మంచిది. చింతపండు పేరు రాలేదు. శనగపప్పు చక్కగా వండుకోండి. గిన్నెలు తోముకోవడానికి సబ్బులు, భద్రపరచుకోవడానికి చక్కగా డబ్బాలు కూడా తెచ్చాను. సో పంచదార, పప్పు ఇవన్నీ ఇందులో వేసుకోండి. హ్యాపీగా ఉండండి. రైసు మళ్ళీ ఇవి అయిన తర్వాత మళ్ళీ మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. విశాఖపట్నం విశాలాక్షి నగర్ సెక్షన్లో లైన్మెన్గా పనిచేస్తున్నారు సురేష్ అన్నయ్య. ఆయన ఈ మంచాన్ని పంపించారు. థ్యాంక్స్ సురేష్ అన్నయ్య. హలో, అవునండి, నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆనందపురం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీనివాసరావు మొకరా. పేషెంట్ పేరు త్రినాథ్. కాలు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో ఉన్నారండి. అవునండి.
అనంతపురంలో ఏ విలేజ్ అండి? ఆనందపురం బుడగ జంగాల కాలనీ అంటారండి, కొండ మీద ఉంటుంది. బుడగ బుడగ జంగాల కాలనీయా? అవును అవును. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నాడో ఆ త్రినాథుని మనం కేజీహెచ్కి తీసుకురావడం జరిగింది. మీరు చూశారు, ఉదయాన్నే ప్రారంభమైన జర్నీ. అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ తాలూకా కష్టసుఖాలు తెలుసుకోవడం, అలాగే 108కి ఫోన్ చేయడం, 108 రావడం, తర్వాత పైనుంచి చాలా ప్రయాసపడి పిల్లలందరూ కూడా హెల్ప్ చేయడం, 108లో ఎక్కించడం, తర్వాత అక్కడ ఫాలో అవ్వడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, కేజీహెచ్కి రాగానే, కేజీహెచ్ అనే కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా గంటలు వెయిట్ చేయాల్సిందే. సో ఓపీ దగ్గరుండి ఓపీ తీసుకొని డాక్టర్తో మాట్లాడి అతను అడ్మిట్ చేసి అవన్నీ పరీక్షించిన తర్వాత బ్లడ్ టెస్టులు రాశారు. ఆ బ్లడ్ టెస్టులు కొన్ని ఏమో బయట చేయించాల్సినవి అవి ఉంటే సరే మనమే చేద్దామని చెప్పేసి, వారికి ఎవరు లేరు కాబట్టి మనమే చేద్దామని తీసుకొని టెస్టులకు పంపించడం జరిగింది. మరికొన్ని టెస్టులు లోపలే చేస్తారు కాబట్టి అక్కడ కూడా టెస్టులు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 4 దాటింది. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇప్పటి వరకు అక్కడే ఉండి అతన్ని వార్డుకి పంపించి, అంటే లోపల తీయకూడదు కాబట్టి మీకు చెప్తున్నాను, వాళ్ళు పంపించి మేము ఇంటికైతే బయలుదేరడం జరుగుతుంది. సో ఇదంతా చేయడం ఉదయం నుంచి ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అయినప్పటికీ ఇందులో ఎంతో ఆనందం ఉందన్నమాట. ఒకరికి హెల్ప్ చేయడంలో వచ్చిన ఆనందం ఎంత అంత కాదు. సో ఇదంతా నా క్రెడిట్ కాదు, మా ఆత్మీయ పిల్లలు అంకులు ఇలాగా వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, చిన్నపిల్లలు 2 ఉన్నారు, తండ్రి ఏమీ చేయలేని పరిస్థితి, మీరు కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు కొంచెం బాగుంటుందని నా దృష్టికి తీసుకురావడం, అందువల్లనే నేను ఈ కార్యక్రమం చేయగలిగాను. నెక్స్ట్ ఏంటంటే చెప్పడం వదిలేయడం కాకుండా మాతోనే ఫాలో అయ్యి మా వెన్నంటే ఉండి ప్రతిదీ ఇప్పటి వరకు, ఉదయం నుంచి ఇప్పటి వరకు మాతో నుండి ఆ హాస్పిటల్లో ఎన్ని కార్యక్రమాలు చూసుకొని కనీసం భోజనం కూడా చేయకుండా అంటే ఎంతో, అంటే ఈ క్రెడిట్ వాళ్ళకే దక్కాలి. వారు చెప్పడం వల్ల నేను వాళ్ళతో నాకు కోఆపరేట్ చేయడం వల్ల ఇంతవరకు రాగలిగాం. అతనికి కాలేది నయమై చక్కగా బాగుపడితే వాళ్ళ ఫ్యామిలీ అంతా చక్కగా పోషింపబడతారు. మీరందరూ ప్రార్థన చేయండి, చక్కగా అంతా మంచి జరుగుద్ది. సో ఈ సందర్భంగా చెల్లి ఏమంటుందో ఒకసారి మాట్లాడు. నేను లాస్ట్ ఇయర్ ఈ జోయి ఎంపవర్స్ అనే దాంట్లో జాయిన్ అయినప్పుడు నేను గ్రూప్లో పిల్లలు అనమాట. అప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి అని చెప్పి. అప్పుడు నాకు తెలియదు ఈ కండిషన్ ఇలా ఉంటుందని చెప్పి. సరే ఒకసారి అందరూ అన్నారనమాట, ఇలా కాలిపోయాడు అతను, పరిస్థితి ఏం బాగోదని అంటే, సరే ఏంటి చూద్దామని చెప్పి ఒకసారి వెళ్ళేసరికి అతని కాలంతా ఎంత వాచిపోయి అలాగ రక్తం చీమి వస్తూ అసలు బాగా వాసన వచ్చేసి, ఆ చిన్నపిల్లలు మరి ఎలాగ ఉంటున్నారు
చేస్తున్నారు అని అప్పుడు తెలిసింది అనమాట నాకు. వాళ్ళ కండిషన్ అంతా అప్పుడు అర్థమైంది. ఏంటంటే అతను కాలిపోయాడు, చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేక ఇతను ఇలాగే ఉంటున్నాడు, ఒక ట్యాబ్లెట్ కానీ ఒక మెడిసిన్ కానీ ఏమీ వాడట్లేదు అని. అతనుకున్న 2 చిన్నపిల్లలే ఆ ట్రీట్మెంట్ అది అంటే డ్రెస్సింగ్ చేయడము అది చేస్తున్నారు, కానీ మామూలుగా అయితే అతను ఏమీ చేసుకోలేడు, అసలు లేవలేడు అని అప్పుడు తెలిసింది. అప్పుడు తెలిసినప్పుడు సరే వీళ్ళు ఇలా వదిలేయకుండా ఏదైనా మనం చేయగలిగింది చేద్దాము అని చెప్పేసి అప్పుడు మీ అందరికీ తెలియజేసినప్పుడు అప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఫస్ట్ మనం ఏం చేయగలమో ఫస్ట్ ఎయిడ్ లాగా అనమాట. ఆ పిల్లలకి అట్లీస్ట్ తినడానికి అలా పెడదాము అని చెప్పి అప్పుడు మనం స్టార్టింగ్లో రైస్ బ్యాగ్స్ అవన్నీ అందరి సహకారంతో కొని ఆ రోజు ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ అలాగ వెళ్తున్నాము. అలా చాలామందికి ఇది షేర్ చేస్తే చాలామంది కొంచెం రెస్పాండ్ అయ్యి అంటే హ్యుమానిటీతో రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ నేను అతని కండిషన్ అంటే అతను బాగా స్మెల్ వచ్చి ఉండలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు అని చెప్పినప్పుడు అప్పుడు అది కూడా మీకు తెలియజేయడం అయినప్పుడు సరే అలా వదిలేకుండా ఒకసారి మన ప్రయత్నం, మనం మానవులం కాబట్టి మనం మనుషులంగా ఒకరి కష్టాన్ని ఇంకొకరు పాలుభాగస్తులు అవ్వాలని చెప్పి అప్పుడు మీరు కూడా రెస్పాండ్ అయ్యి ఎప్పుడు ఇలా స్పందించలేదు అని చెప్పి మొత్తానికి ఉదయం నుంచి చాలా శ్రమపడి తీసుకొని వచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మరి అంత ట్రీట్మెంట్ అంతా బాగా జరిగి అతను కోలుకుంటే కనుక, ఎందుకంటే ఆ పిల్లలకి అమ్మలేరు కాబట్టి ఏదైనా అమ్మైనా నాన్నైనా పెద్ద దిక్కు ఇంట్లో అతనే కాబట్టి అతను కోలుకొని వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. హాస్పిటల్కి వీళ్ళందరి సహకారంతో ఈరోజు హాస్పిటల్కి తీసుకొచ్చాం. అది కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీ బాగుంటారు. మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నట్లయితే కంపల్సరీ మీరు తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వంతుగా ఎక్కడో కాదు, మన ఆనందపురం పూల మార్కెట్ లోపల నుంచి కొంచెం వెళ్ళగానే అక్కడ హాస్టల్ ఉంటుంది, బుడగ జంగాల కాలనీ అంటారు, అక్కడే ఇల్లు అన్నమాట. ఒకవేళ మీకు అంతకీ తెలియకపోతే నా నెంబర్ కూడా మీకు ఇస్తాను, 9848607242 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అడ్రస్ అయితే నేను క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ. బ్యాటింగ్ అయినా పాస్కి అయినా ఇంట్లోనే ఆ పాప మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్కి వేసి కిందకి ఎక్కడో తీసుకెళ్ళి అరుస్తారు సార్. బియ్యానికి వెళ్తాను అడుక్కోవడానికి, గుళ్ళకి ఏదైనా పండుగలు గట్రా వస్తే గుళ్ళకి వెళ్తాము, అడుక్కొని అవి తెచ్చుకొని బియ్యం డబ్బులు వాటితో అవి ఇవి కొనుక్కుంటాము. మీకేం కావాలి, ఎలాంటి హెల్ప్ కావాలి? నాన్నగారికి బాగుంటే చాలు, ఆ వ్యాధి ఏదో ఉందో అది తగ్గిపోతే చాలు. నాన్నగారు ఇంకా పోషిస్తారు, మీ నాన్నగారు పోషిస్తారు. అమ్మ మీరు అధైర్యపడద్దు, మిమ్మల్ని ఇప్పుడే మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం.